మేడ్చల్ ఎంఎంటీఎస్ అత్యాచార ఘటన అంతా కట్టుకథగా తేల్చారు పోలీసులు. తనపై ఎలాంటి దాడి, అత్యాచారం జరగలేదంటూ రైల్వే పోలీసుల ముందు ఒప్పుకుంది యువతి. మార్చి 22న ఎంఎంటీఎస్లో రీల్స్ చేస్తుండగా తలకి దెబ్బ తగిలి కింద పడినట్లు విచారణలో గుర్తించారు పోలీసులు. గత నెల నుంచి 250 సీసీ కెమెరాలు చెక్ చేశారు రైల్వే పోలీసులు. ఎలాంటి క్లూ దొరకకపోవడంతో యువతిని విచారించారు. రీల్స్ చేస్తుండగా గాయాలయ్యాయని తెలిస్తే ఇంట్లో తిడతారని, అత్యాచార యత్నమని పోలీసులకు చెప్పినట్లు ఎంక్వైరీలో ఒప్పుకుంది. దీంతో యువతి నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు క్లోజ్ చేశారు రైల్వే పోలీసులు. విధులకు ఆటంకం కలిగించి పోలీసులను పక్కదారి పట్టించిన యువతిని మందలించారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మార్చి 22వ తారీఖున ఎంఎంటీఎస్ అత్యాచార ఘటనలో ఆసక్తి కలిగించే విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ విషయాలకు సంబంధించి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు అయితే చేశారు. అయితే మరోసారి విచారించిన తర్వాత ఇదంతా కూడా కట్టుకథ అని చెప్పేసి పోలీసులు అయితే నిర్ధారించారు. అంటే ఆమె బాధితురాలు సంబంధించి ఎంఎంటీఎస్లో ఆమె రీల్స్ చేస్తూ కాలు జారి కింద పడినట్టుగా కూడా తెలుస్తుంది. కాలు జారి కింద పడిన టైంలో ఆమెకి తలకు కూడా దెబ్బ తగిలింది. సో ఇదంతా కూడా తన ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు తిడతారు అని చెప్పేసి ఆమె ఇలా నా మీద అత్యాచారానికి ప్రయత్నించారని చెప్పేసి ఆమె పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. సో దీన్ని ఆధారం చేసుకొని గత నెల 22వ తారీఖు నుంచే విచారణ చేపట్టారు. ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత నుంచి విచారణ చేపట్టారు. దాదాపు 100 మందికి పైగా నిందితులకు సంబంధించి అనుమానించి వాళ్ళని విచారణ కూడా చేసిన పరిస్థితి. అదేవిధంగా 200లకు పైగా సీసీ కెమెరాలను కూడా వీళ్ళు చెక్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆధారం చేసుకొని మరోసారి బాధితురాల్ని విచారణ చేయగా ఆమె అత్యాచారం, నా మీద ఎలాంటి అత్యాచారం జరగలేదు, నేను రీల్స్ చేస్తుంటే కాలు జారి కింద పడిపోయినట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసును కూడా క్లోజ్ చేశారు. అయితే 22వ తారీఖు బాధితురాల వివరాల ప్రకారం 22వ తారీఖు ఆమె పర్సనల్ పని మీద ఆమె బయటికి వెళ్ళింది, అంటే సికింద్రాబాద్ వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కింది. మేడ్చల్ ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమె రీల్స్ చేస్తూ కింద పడిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ అప్పుడు ఈ ఎస్పీ చందనాదీప్తి ఆమె కేసుని టేకప్ చేసుకొని విచారణ చేపట్టింది. అయితే ఆ టైంలో బాధితురాలు నా పైన అత్యాచారం జరగడం వల్ల అతని దగ్గర నుంచి, అంటే అతని నుంచి దూరం అవ్వాలని చెప్పేసి, అతని నుంచి తప్పించుకోవడానికి నేను కింద పడ్డా అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని పోలీసులు దాదాపు 25 రోజుల పాటు విచారణ చేపట్టారు. కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని కేసుని దర్యాప్తు చేశారని చెప్పాలి. ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో దాదాపు 5 స్పెషల్ టీంలు కూడా విచారణ చేపట్టారు. అంటే ఈ విచారణలో భాగంగా దాదాపు ఆమె ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం, మొదట్లో ఆమెకు సంబంధించి ఆమె ఇచ్చిన ఆధారాల ప్రకారం కొంతమంది వ్యక్తుల్ని, అంటే నేర చరిత్ర ఉన్న వ్యక్తుల్ని కూడా ఆమె దగ్గరికి తీసుకొచ్చి చూపెట్టారు. చూపించిన టైంలో కూడా ఆమె లేదు, ఇతను కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 100 మందిని విచారించిన సిచ్యువేషన్ కల్పిస్తుంది. అదేవిధంగా 250 పైగా సీసీ కెమెరాలని కూడా వీళ్ళు చెక్ చేయడం జరిగింది. చివరిగా ఈ కేసుని ఆధారం చేసుకొని బాధితురాల్ని పరామర్శించేందుకు కూడా చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇటు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అంటే మహిళల పట్ల భద్రత లేదు, మహిళలకి భద్రత లేకుండా పోతుంది, ఇలాంటి ఘటనలు అనేవి వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అని చెప్పేసి ఇటు బీజేపీ పార్టీ నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రముఖ నాయకులు వచ్చి ఆమెని పరామర్శించడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి పరిస్థితులలో మొత్తం విచారించి ఎస్పీ చందనాదీప్తి దీన్ని ఛాలెంజింగ్గా కేసు తీసుకోవడం జరిగింది, కేసుని టేకప్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే పూర్తిగా విచారించిన తర్వాత ఈ విషయాలు వెలుగులోకి వచ్చినాయి. అంటే బాధితురాలు ఆమె ఎంఎంటీఎస్ ట్రైన్లో రీల్స్ చేస్తున్న టైంలో ఆమె కింద పడ్డం టైంలో ఆమెకి తల భాగంలో దెబ్బ తగలడం, ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంట్లో చెప్తే మా తల్లిదండ్రులు తిడతారని చెప్పేసి ఆ విషయంని దాచిపెట్టేందుకు నా మీద అత్యాచారం జరిగిందని చెప్పేసి పోలీసుల దగ్గర అయితే ఒప్పుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగానే బాధితురాలు ఇచ్చిన వివరాల ప్రకారం ఆధారం చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసును అయితే క్లోజ్ చేయడం జరిగింది జ్యోతి. సో ఇందులో భాగంగానే ప్రెసెంట్ కేసును అయితే పూర్తిగా క్లోజ్ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది.